యాదాద్రి భువనగిరి జిల్లా వాళ్ళతో ఒకసారి చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాంశు. ఈరోజు ఉదయాన్నే యాదాద్రి ఆలయానికి చేరుకున్నటువంటి హిమాంశు గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు హిమాంశుకి ఆశీర్వచనాలు కూడా అందించడం జరిగింది. యాదాద్రి ఆలయానంతా కూడా కలిదిరిగారు. యాదాద్రి ఆలయంలో అనువును పరుచుకున్నటువంటి శిల్పకళా సంపదను, ప్రాకారాలను, అక్కడ ఉన్నటువంటి పరిసరాన్ని ఎంతగానో ఆస్వాదించారు హిమాంశు. అక్కడ ఉన్నటువంటి భక్తులతో అభిమానంతో కలిసి సందడిగా గడిపారు. ఫోటోలు ప్రతి ఒక్కరితో కూడా దిగడం జరిగింది. చిన్నపిల్లలతో మమేకమై చాలా సరదాగా భక్తిభావంతో ఆధ్యాత్మిక ఆహ్లాదంలో ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ హిమాంశు ఈరోజు యాదాద్రి పర్యటన సాగింది. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్నటువంటి పలు ఆసుపత్రులపైన కొరడ జల్పిస్తూ ఉన్నారు జిల్లా వైద్య అధికారులు. ఈరోజు తాజాగా సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సీజ్ చేశారు. దీంతోపాటు యాపిల్ స్కానింగ్ సెంటర్ను కూడా సీజ్ చేయడం జరిగింది. గత కొంతకాలంగా నకిలీ ధృవపత్రాలతో నకిలీ వైద్యులను పెట్టి వైద్యం చేస్తున్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ రెండింటిపైన కూడా చర్యలు తీసుకున్నారు జిల్లా వైద్య అధికారులు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నటువంటి ప్రైవేటు ఆసుపత్రులకు ఎలాంటి నిబంధనలు వర్తించకుండా తప్పుడు ధృవపత్రాలు పెట్టి వైద్యం చేస్తున్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కఠినంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. 2 రోజుల క్రితం పబ్లిక్ హెల్త్ డైరెక్టర్లు కూడా సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చి డిఎంహెచ్ఓ కార్యాలయంతో పాటు ఇతర ప్రైవేట్ ఆసుపత్రులను కూడా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఎట్టకేలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నకిలీ వైద్య భారతం పడుతుండడంతో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆసుపత్రితో పాటు ఒక స్కానింగ్ సెంటర్ను కూడా సీజ్ చేశారు. మరొక 10 ఆసుపత్రులకు షాక్ నోటీసులు కూడా జారీ చేశారు.